వికసిత్ భారత్ స్ఫూర్తితో విద్యార్థులు తమ నైపుణ్యాలను ప్రదర్శించడానికి వైజ్ఞానిక ప్రదర్శనలు మంచి వేదికలని ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ అన్నారు. ఒంగోలు సమీపంలోని పెళ్లూరులోని సాయిబాబా సెంట్రల్ స్కూల్లో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ను శుక్రవారం ఒంగోలు మేయర్ గంగాడ సుజాత, జిల్లా విద్యాశాఖ అధికారి సివి రేణుకతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన మోడల్స్ను వారు ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ మాట్లాడుతూ, పాఠశాలల్లో ఏర్పాటు చేసిన అటల్ టింకరింగ్ ల్యాబ్లను సమర్థవంతంగా వినియోగించుకోవాలని అన్నారు. విద్యార్థులు తమ ఆలోచనలకు రూపం ఇచ్చే విధంగా విద్యార్థులు ప్రోత్సహించాలని అన్నారు. మానవ మనుగడకు సైన్స్ ఎంతో అవసరమని అన్నారు. సాంకేతిక ప్రగతి వల్ల మన జీవన ప్రమాణాలు ఎంతో పెరిగాయని అన్నారు. సైన్స్ అభివృద్ధితో ప్రయోజనాలతో పాటు కొన్ని నష్టాలు కూడా ఉన్నాయని అన్నారు. ముఖ్యంగా ప్లాస్టిక్ వంటి వాటి వినియోగం వల్ల పర్యావరణానికి ఎంతో హాని జరుగుతుందని అన్నారు. అందుకే నూతన విద్యా విధానంలో భాగంగా వికసిత్ భారత్ లక్ష్య సాధనకు విద్యార్థులను సంసిద్ధం చేసే క్రమంలో 7 అంశాలతో ఈ సైన్స్ ఫెయిర్ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. మనం సుస్థిరాభివృద్ధి సాధనకు కృషి చేయాలని అన్నారు. ప్రకృతికి నష్టం జరగకుండా అభివృద్ధి లక్ష్యాలను సాధించాలని అన్నారు. ఇటువంటి వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రధానంగా స్థానిక సమస్యలు, వాటి పరిష్కారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని అన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు తమ మేధస్సును పరస్పరం పంచుకుంటే మంచి ఆవిష్కరణలు వస్తాయని అన్నారు. ఒంగోలు మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ, సైన్స్ లేనిదే మానవ మనుగడ లేదని అన్నారు. నేటి యువతలో శాస్త్రవేత్తలు కావాలన్న ఆసక్తి పెరిగిందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారని అన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి రేణుక మాట్లాడుతూ, జిల్లాలోని ప్రతి మండలం నుంచి ఈ వైజ్ఞానిక ప్రదర్శనకు విద్యార్థులు తమ మోడల్స్ తీసుకొచ్చారని అన్నారు. వికసిత్ భారత్ స్ఫూర్తితో విద్యార్థులు తమ మోడల్స్ తీర్చిదిద్దారని అన్నారు. ఈ ప్రదర్శనలో ఉత్తమమైన 11 మోడల్స్ని ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు పంపుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు డిప్యూటీ డీఈఓ చంద్రమౌళీశ్వరరావు, మార్కాపురం డిప్యూటీ డీఈఓ ఎం శ్రీనివాసరెడ్డి, ఏఈఓ కిషోర్ బాబు, సాయిబాబా సెంట్రల్ స్కూల్ ప్రిన్సిపాల్ శశి, జిల్లా సైన్స్ అధికారి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి.
మీకు అందరికీ తెలుసు, మనకి ఈ సైన్స్ ఎగ్జిబిషన్స్ అనేవి కూడా ప్రతి ఏటా జరుగుతూ ఉంటాయి. ఇందులో మనకి ఇన్స్పైర్ మనక్ అనే ఒక ప్రోగ్రాం ఉంది. అది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాంలో అందరూ పాల్గొంటారు. ముఖ్యంగా ఇన్స్పైర్ మనక్ అన్నది ఒక కేంద్ర ప్రభుత్వం చేత ఇంప్లిమెంట్ కాబడుతున్న ఒక ప్రోగ్రాం. ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ పర్స్యూ ఫర్ ఇన్స్పైర్డ్ రీసెర్చ్. అలాగే ఇన్స్పైర్ మనక్ అంటే మిలియన్ మైండ్స్ ఆగ్మెంటింగ్ నేషనల్ ఆస్పిరేషన్స్ అండ్ నాలెడ్జ్. సో ఈ ప్రోగ్రాం ద్వారా ప్రతి ఒక్క విద్యార్థులకి, అంటే మేనేజ్మెంట్తో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్క విద్యార్థి కూడా 6th నుంచి 10th క్లాస్ చదువుతున్న ప్రతి విద్యార్థులు కూడా దీనికోసం టీమ్స్ని పంపించి అవి నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ద్వారా ఎన్నిక కాబట్టి మంచి ప్రాజెక్ట్స్కి వారంటీ అమౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇదొక ప్రోగ్రామ్ అయితే మనకి మామూలుగా ఈ సైన్స్ ఫేర్లో మనకు గత కొన్నేళ్లుగా కేవలం మన ప్రభుత్వ యాజమాన్య పాఠశాలకు మాత్రమే సైన్స్ ఫేర్ని నిర్వహిస్తూ వస్తున్నాం. ఆ క్రమంలో ఈ ఏడాది జరుగుతున్న ఈ సైన్స్ ఫేర్ ప్రోగ్రాం కూడా చాలా విశిష్టతను సంతరించుకుంది. ముఖ్యంగా మనకి స్టెమ్ ఫర్ వికసిత్ భారత్ అన్న ప్రోగ్రామ్ కింద మనకి ఎన్సీఆర్టీ వారు నిర్దేశించారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 యొక్క రికమెండేషన్స్కి అనుగుణంగా ఎన్సీఆర్టీ వారు నిర్దేశించిన థీమ్స్ ఇవి. సో ఈ థీమ్స్ కింద మనకి 7 సబ్ థీమ్స్ ఉన్నాయి. ఆ సబ్ థీమ్స్ అన్నీ కూడా డిఫరెంట్ కేటగిరీస్లో, ముఖ్యంగా సస్టైనబుల్ అగ్రికల్చర్, వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ ఆల్టర్నేటివ్స్ టు ప్లాస్టిక్స్ అనేది మనకందరికీ చూస్తున్నాం, చాలా పర్యావరణానికి ఒక సవాల్ విసురుతోంది. సో దానికి ప్రత్యామ్నాయాలుగా ఉండమన్నది కూడా వన్ ఆఫ్ ది మెయిన్ థీమ్స్గా ఈసారి ఇవ్వడం జరిగింది. అలాగే గ్రీన్ ఎనర్జీ, ఎమర్జింగ్ టెక్నాలజీస్, రీక్రియేషనల్ మ్యాథమెటికల్ మోడలింగ్, హెల్త్ అండ్ హైజీన్, వాటర్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్. సో ఇటువంటి థీమ్స్ నుంచి మనకి పిల్లలు ప్రాజెక్ట్స్ అవన్నీ చేసుకొని వచ్చారు. ముఖ్యంగా ఈ సైన్స్ ఫెయిర్ మనకి పాఠశాల స్థాయిలో జరిగింది, అలాగే మండల స్థాయిలో కూడా జరిగి ఈరోజు మనం జిల్లా స్థాయి జరుపుకుంటున్నాం. ఈ జిల్లా స్థాయిలో కూడా ప్రతి మండలాల నుంచి వచ్చిన విజేతలందరూ కూడా ఇక్కడ పాల్గొంటున్నారు. మనకి న్యాయ నిర్ణేతలుగా కూడా ఎమినెంట్ కాలేజెస్ నుంచి కూడా వాళ్ళ జ్యూరీ మెంబర్స్ని కూడా పిలుచున్నాం. మన ఆహ్వానం మేరకు వాళ్ళందరూ కూడా ఇవాల్యుయేషన్ స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో వీటి నుంచి మనము స్టేట్ లెవెల్కి 11 ప్రాజెక్ట్స్ని ఎంపిక చేస్తాం. ముఖ్యంగా సబ్ థీమ్ చొప్పున ఒక బెస్ట్ ప్రాజెక్ట్ని 7 సబ్ థీమ్స్కి 7గురిని, అలాగే స్టూడెంట్ ఇండివిజువల్ ప్రాజెక్ట్స్ని ఒక 2, టీచర్ ప్రాజెక్ట్స్ని కూడా, టీచర్స్ కూడా ఇక్కడ ప్రదర్శించుకోవడానికి ఒక చక్కటి ప్లాట్ఫామ్ ఇది. సో వారికి సంబంధించిన బెస్ట్ 2 ప్రాజెక్ట్స్ని కూడా స్టేట్ లెవెల్కి పంపడం జరుగుతుంది. సో ఇది ముఖ్యంగా సైన్స్ ఫెయిర్ అనేది చాలా చిన్నపిల్లలకి అందరికీ కూడా సైంటిఫిక్ టెంపర్ని ఇంక్రీజ్ చేయడానికి ఒక మంచి వేదికగా ఉపయోగపడుతుంది. మనం అందరం చూస్తున్నాం, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎన్నెన్ని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ కూడా చాలా విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటాయి. మన లైఫ్ అంతా కూడా చాలా సులభతరం అయిందంటే కూడా ఈ నిరంతరం జరుగుతున్న పరిశోధనలే, కొత్త ఆవిష్కరణలే. సో చిన్నారి యొక్క మైండ్స్లో వినూత్నమైన ఆలోచనలు రావాలి, వాళ్ళు పరిశోధన రంగం వైపు అడుగు పెట్టాలి. అంటే మనకి సమాజం మంచిగా మనుగడ సాధించాలంటే ప్రతి ఒక్కరు కూడా ఇంపార్టెంటే. ముఖ్యంగా శాస్త్రవేత్తలు కూడా ఎంతో ఇంపార్టెంట్. ప్రజెంట్ తల్లిదండ్రులు ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా ఐఐటీలో సాధించాలి, కేవలం డాక్టర్ అవ్వాలి, అలా లిమిటెడ్గా ఐఏఎస్ అవసరాలు అంటారు. సైంటిస్ట్ వైపు కూడా మన తల్లిదండ్రులు ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. సో ముఖ్యంగా మెడికల్ రంగంలో చూస్తే కూడా గతంలో కన్నా ఇప్పుడు ఎన్నెన్నో వ్యాక్సిన్స్ రూపొందించడం కానీ ఎన్నెన్నో సర్జరీస్ జరుగుతున్నాయి. సో ఇటువంటివన్నీ రావడం వల్ల మనిషి యొక్క ఆయువు కూడా చాలా పెరిగింది. గతంలో ఉన్న లాంగివిటీ కన్నా ఇప్పుడు మనిషి కూడా ఎంతో కాలం జీవిస్తున్నాడు. ఎన్ని కొత్త ఆవిష్కరణలు ఇప్పటికీ నిరంతరం చోటు చేసుకుంటూ ఉన్నాయి. అలాగే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో మన భారతదేశం ప్రపంచాన్ని శాసిస్తోంది. సో అలా ప్రతి సైన్స్లో కానీ, టెక్నాలజీలో కానీ, ఇంజనీరింగ్లో కానీ, మెడిసిన్లో కానీ ప్రతి చోట ఈ పరిశోధనలు అనేవి కూడా ఎంతో ఉపయోగపడతాయి. చిన్నారులకి చిన్నప్పటి నుంచే వాటిలో వాళ్ళ దాగి ఉన్న సృజనాత్మకతకి, సైంటిఫిక్ టెంపర్కి దీన్ని చేయూతనిచ్చే విధంగా ఈ సైన్స్ ఫెయిర్స్ అనేవి నిర్వహించుకుంటాం. ముఖ్యంగా వాళ్ళు చక్కటి కమ్యూనికేషన్ స్కిల్స్కి కూడా ఇది ఎంతో దోహదపడుతుంది. వాళ్ళలో క్రిటికల్ స్కిల్స్ని కూడా చాలా పెంపొందించడానికి అవకాశం ఉంటుంది. ప్రాబ్లమ్స్ సాల్వింగ్ నేచర్ కూడా వాళ్ళకి ఎంతో అలవడుతుంది. చిన్నప్పటి నుంచే మనకి చుట్టూ ఎన్నో సమస్యలు ఉంటాయి, వాటికి పరిష్కారాలు ఎతకాలి, ఎలా చేసేది ఈ సమస్యను మనం అధిగమిస్తామన్న దానికి కూడా ఎంతెంతో ఇన్నోవేటివ్గా చేయడానికి కూడా ఈ సైన్స్ ఫెయిర్ దోహదపడతాయి. ముఖ్యంగా చిన్నారులందరిలో చాలా ఇంక్విజిటివ్గా ఉంటారు. వాళ్ళు కొత్త విషయాలు తెలుసుకోవాలన్న తపనతో ఉంటారు. టీచర్లందరూ కూడా వాళ్ళకి ఏమైనా ఎంత చక్కగా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి ఏమైనా వచ్చిన డౌట్స్ అన్నీ కూడా
దాంట్లో సైంటిఫిక్ ప్రిన్సిపల్ ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుంది అన్నది నిరంతరం సైన్స్ టీచర్స్ కూడా తమని తాము అప్డేట్ చేసుకుంటూ, మనకి ఎంతెంతో కంటెంట్ కూడా ఉంది. గూగుల్లో అలా సెర్చ్ చేస్తే కూడా చాలా వైడ్ కంటెంట్ మనకు అవైలబుల్గా ఉంది. ఎప్పటికప్పుడు నిరంతరం వాళ్ళు కూడా పరిశోధిస్తూ రెఫరెన్స్ బుక్స్ని చదువుతూ నిత్యనూతంగా వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎవ్రీ టీచర్ హ్యాస్ టు బి రీడర్. అది ఒక రోజుతో అంతమేది కాదు, నెవర్ ఎండింగ్ ప్రాసెస్. టీచర్ అన్న వాడు నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలి. తమకు తెలిసిన విద్యనంతా కూడా పిల్లలకి దారబోయాలి. సో ముఖ్యంగా సైన్స్ పట్ల పిల్లలకి చక్కటి ఆసక్తిని పెంపొందించాలంటే టీచర్సే చాలా కీలకం. ఇప్పుడు మంచి మంచి ప్రాజెక్ట్స్ మన దగ్గరకు వచ్చాయంటే ఆ స్కూల్ టీచర్స్కి మనం డెఫినెట్గా వాళ్ళ కంట్రిబ్యూషన్ లేకుండా వీళ్ళు చేయలేరు. సో అటువంటి మంచి ప్రాజెక్ట్స్ ఇక్కడికి వచ్చేసిన సైన్స్ టీచర్స్ అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. సో మన ప్రస్థానం ఇక్కడ కాకూడదు, చక్కటి ఒక బెస్ట్ ప్రాజెక్ట్స్ని మనం నిష్పక్షపాతంగా వాటిని పంపడం జరుగుతుంది. వారు ఒక 2 days మనకి 23rd, 24th స్టేట్ లెవెల్ జరగబోతోంది. ఆ టీచర్స్ మరింత ప్రాజెక్ట్స్ని మెరుగుపరుచుకొని రాష్ట్ర స్థాయిలో జరిగే సైన్స్ ఫెయిర్లో కూడా చక్కటి విజయాల్ని మన జిల్లా నుంచే సాధించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఉన్నాను. అలాగే ఈ ప్రాజెక్టు మనం ఈ సైన్స్ ఫెయిర్ నుండే మనకి సదరన్ ఇండియా సైన్స్ ఫెయిర్ కూడా మనం చేయడం జరుగుతుంది. దానికి ఇంకా డేట్ ప్రకటించాల్సి ఉంది. దానికి సంబంధించిన ఇండివిజువల్ ప్రాజెక్ట్స్, టీచర్ ప్రాజెక్ట్స్ని కూడా మనం ఎంపిక చేసి, అది సహజంగా మనకి కర్ణాటకలో బెంగళూరులో కానీ లేకపోతే మ్యాంగ్లూరులో కానీ సమ్టైమ్స్ పాండిచ్చేరి ఇలాంటి చోట కూడా జరుగుతూ ఉంటుంది. సదరన్ ఇండియా సైన్స్ ఫెయిర్కి కూడా ఈ సైన్స్ ఫెయిర్లో పాల్గొంటున్న ఇండివిజువల్ ప్రాజెక్ట్స్కి, టీచర్ ప్రాజెక్ట్స్కి కూడా మనం అక్కడికి పంపడం జరుగుతుంది. సో విద్యార్థులందరూ కూడా చక్కగా జ్యూరీ మెంబర్స్ మీ దగ్గరికి వచ్చినప్పుడు చక్కగా ప్రజెంట్ చేయండి. దాంట్లో ఉన్న సైంటిఫిక్ ప్రిన్సిపల్ ఏంటి, వాళ్ళకు సప్లిమెంటరీగా క్వశ్చన్స్ వేసినప్పుడు కూడా మీరు ఎటువంటి తడబాటు లేకుండా చెప్పండి. ముఖ్యంగా గైడ్ టీచర్స్ వాళ్ళందరినీ చక్కగా గైడ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. వీరందరూ రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీల్లో మన ప్రకాశం జిల్లా మరిన్ని అధిక సంఖ్యలో ప్రైజులు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అనుకున్న వెంటనే, అడిగిన వెంటనే మనకి ఈ స్కూల్ని కూడా ఇచ్చినందుకు ఆ యాజమాన్యానికి కూడా, ముఖ్యంగా భాస్కర్ గారికి కూడా నేను సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో అతి తక్కువ టైంలోనే చెప్పినప్పటికీ కూడా మా విద్యాశాఖ క్రూ అంతా కూడా చక్కగా పనిచేశారు. సైన్స్ ఆఫీసర్ గారి, మా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్, ముఖ్యంగా మా మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, ప్రతి ఒక్కరు, మా డీసీపీ సెక్రటరీ గారు, పేరున వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. అతి తక్కువ టైంలో కేవలం 2 రోజులు మాత్రమే టైం ఇచ్చినప్పటికీ కూడా చక్కగా నిర్వహించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మన విద్యార్థులందరికీ మరొకసారి ఆశీస్సులు అందజేస్తున్నాను. చక్కగా ఈ సైన్స్ ఫెయిర్లో మీరు మంచి ప్రాజెక్ట్స్ని మరింత ఇంప్రవైజ్ చేసుకుని రాష్ట్ర స్థాయిలో గెలుపొంది మన జిల్లాకి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సైన్స్ ఫెయిర్, సైన్స్ లేకుండా మన యొక్క మనుగడ లేదు. ఎందుకంటే అన్ని రంగాల్లోనూ కూడా, అటు వ్యవసాయ రంగమైనా, అలాగనే ఒక మెడికల్ అయినా, అలాగనే ఒక రాకెట్ పైకి వెళ్ళాల్సి వచ్చినా, లేదంటే ఇంకా ఏమైనా కాంబినేషన్స్ కావాలన్నా కూడా ప్రతి ఒక్క విషయము సైన్స్ మీదనే ఆధారపడి ఉంది. రైతులకి ఏ విత్తనం వేస్తే, దానికి ఏ రకాల ఎరువులు వేస్తే ఆ రైతు బాగా పంటలు పండించగలడో తెలియజేయాలంటే సైన్స్ అవసరం. అలాగనే మనం ఈ రోజున అనేక పరిశ్రమలు ఉన్నాయి మన భారతదేశంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలోని కానీ. ఈ పరిశ్రమలన్నింటినీ కూడా సక్రమంగా జరగాలన్నా, మానవ మనుగడ సక్రమంగా సాగాలని అన్నా కూడా సైన్స్ చాలా అవసరం. మరి అదే ఒక రాకెట్కి పైకి పోవాలంటే ఆ ఇంజనీర్తో పాటు సైంటిస్ట్ కూడా అంతే అవసరం. కాబట్టి ఇలాగ మనకు అన్ని రంగాల్లోనూ కూడా మరి సైన్స్ అభివృద్ధి చెందుతున్నా, సైన్స్ ద్వారా మన భారతదేశం ఇతర దేశాలు అభివృద్ధి చెందుతున్నాయి. అంతేకాకుండా పిల్లలు కూడా ఇప్పుడు సైన్స్ ఫెయిర్ అంటే ఎగ్జిబిషన్ పెట్టేటప్పుడు రకరకాల ప్రోగ్రాములు మనకి చూపిస్తూ ఉంటారు. అందులో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో ఎలాగైనా సరే నేను ఎంత కష్టపడ్డాను, అందులో నుండి కష్టమైంది వాళ్ళ యొక్క మనకి ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కూడా చాలా ముచ్చటగా ఉంటుంది. ఇప్పుడు ఈ రోజున ఈ సైన్స్ ఫెయిర్ అంటే ఎగ్జిబిషన్ అంతా మన గవర్నమెంట్ స్కూల్స్లోనే వాళ్ళని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఒక అపోహ ఉండింది గతం కొంతకాలం వరకు. ఏమని అని అంటే సరిగ్గా సరైన ఉపాధ్యాయులు ఉండరు, ఉన్నా సరిగా పాఠాలు చెప్పరు. ఇలాంటి అపోహలు ఉన్నటువంటి గత రోజుల నుంచి ఈ రోజున అసలు ఉపాధ్యాయులు, మనకి గవర్నమెంట్ స్కూల్స్లోనే ఉపాధ్యాయులు అంటేనే వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు, రిక్రూట్ అయినొచ్చిన వాళ్ళు అనే విషయాన్ని
ఈ రోజున తల్లిదండ్రులందరూ కూడా గుర్తిస్తున్నారు. మన గవర్నమెంట్ స్కూల్స్లో అన్ని రకాలుగా అటు గేమ్స్ కానీ, స్పోర్ట్స్ కానీ, ఇటు సైన్స్ కానీ, అటు మోరల్ కానీ అన్ని రంగాల్లోనూ కూడా పిల్లల్ని మానసికంగాను, శారీరకంగాను అన్ని రకాలుగాను ఎదుగుదల కోసము ప్రభుత్వాలు ఎన్నో రకాల పథకాలని చేపట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా బడియడి ఉండే పిల్లలందరూ కూడా స్కూల్కి రావాలి, వాళ్ళు బాగా చదువుకోవాలి, మరి తన యొక్క భవిష్యత్తు కాలంలో గొప్పవాళ్ళు కావాలన్నదే ఈనాటి ప్రభుత్వం యొక్క లక్ష్యం. అందువలనే అందరికీ కూడా బుక్స్ ఇస్తూ అలాగే ఎంకరేజ్మెంట్ కోసము చాలామంది తల్లిదండ్రులు అయితే మరి మేము పేదవాళ్ళము, మేము ఫీజులు కట్టలేము, చదివించలేము, బట్టలు కొనలేము, ఫుడ్ పెట్టలేము అలా అనుకున్న తల్లిదండ్రుల కోసం కూడా మరి అలాంటి ఇబ్బందులు ఏది పడకుండా ఉండడం కోసమే మరి బుక్స్ ఇస్తూ అలాగే యూనిఫామ్ ఇస్తూ ఫీజులు కడుతూ అలాగే అమ్మకు వందనం అనే కార్యక్రమం ద్వారాగా మరి వాటి తల్లిదండ్రులకి కావాల్సిన పిల్లలకి కావాల్సినటువంటి వనరులను వనగూర్చడం కోసమని మరి కొంత అమౌంట్ను కూడా వేయడము, ఇవన్నీ మనం చూస్తూ ఉంటే మన యొక్క పిల్లల బాధ్యత. అంటే ఈనాటి బాలలే రేపటి భావి భారత పౌరులు కాబట్టి మరి ఆ యొక్క పౌరుల్ని చక్కగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులతో పాటు ప్రభుత్వానికి కూడా ఉంది. కాబట్టి మరి ఇన్ని రకాలుగా కూడా మరి విద్యార్థిని ఎంకరేజ్ చేయడం కోసం ప్రభుత్వాలు ఎన్నో పథకాలను ఈరోజు తీసుకురావడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా మరి గవర్నమెంట్ స్కూల్ అంటే ఈరోజు అపోహ లేదు. అందరూ కూడా చాలామంది పిల్లల్ని అంటే మనకి చాలా చోట్ల అడ్మిషన్స్ కూడా లేకుండా అంటే ఫుల్ అయిపోయి ఇంకా వస్తున్నారంటే దానికి కారణం ప్రభుత్వం ఇచ్చిన ఎంకరేజ్మెంట్స్. కాబట్టి మీరందరూ కూడా ఈ విషయాలన్నీ తెలుసుకోండి, బాగా చదువుకోవాలి, వృద్ధిలోకి రావాలి. అంతేకాకుండా కన్న తల్లిదండ్రుల్ని మనకి జన్మనిచ్చినటువంటి కన్న తల్లిదండ్రులతో పాటు మనకు విజ్ఞానాన్ని ఇచ్చినటువంటి టీచర్స్ని అలాగే మరి యొక్క జన్మభూమిని కూడా మర్చిపోకుండా ఉండాలి. చాలామంది చదువుకొని విదేశాలకు వెళ్ళిపోతూ మీ యొక్క తెలివితేటల్ని అక్కడ పెడుతున్నారు. అలా కాకుండా మన భారతదేశంలోనే, ఎందుకంటే చాలామంది భారతీయులు విదేశాల్లో ఎంతో గొప్ప గొప్ప స్థానాల్లో ఉంటూ రాణిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ కూడా మీ యొక్క తెలివితేటల్ని కనుక మనం ఇక్కడ చూపించలేకపోతే మరి మన భారతదేశము వెనకబడిపోతుందనే విషయాన్ని అందరూ కూడా గ్రహించాలి. ఇప్పుడు మన ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నాము అని అంటే మరి దానికి సంబంధించినటువంటి అన్ని ఎక్విప్మెంట్ కూడా మనకు కూడా ఉందనే విషయాన్ని మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి పిల్లలందరికీ కూడా నా హెచ్చరిక కానివ్వండి, సూచనలు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మీరు మాత్రం మీకంటూ ఒక గోల్ ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఒక గోల్ అనేది ఉంటే మీ యొక్క భవిష్యత్తులో కూడా ముందుకు వెళ్ళడానికి అలాగే అభివృద్ధి చెందడానికి అలాగే తద్వారాగా వచ్చే ఆనందాన్ని మీకు జన్మించిన తల్లిదండ్రులతో పాటు మీకు చదువు చెప్పిన ఉపాధ్యాయులకు కూడా వస్తుందని చెప్పి ఒక విషయాన్ని మరి తెలియజేస్తూ మరి నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సైన్స్ ఫెయిర్ అనేది ప్రతి ఏటా మనము వివిధ రకాల ప్రోగ్రామ్స్లో జరుపుకుంటాము. ఈ ఏడాది ఈ సైన్స్ ఫెయిర్ ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా మరి ఈ థీమ్ వికసిత్ భారత్ ఏదైతే ఉందో వికసిత్ భారత్ అనే దీంట్లో భాగంగా మనకి ఒక 6-7 విజన్స్తో సబ్ థీమ్స్తో ఈరోజు ఇక్కడ నిర్వహించుకోవడం చాలా ఆనందదాయకం. మరి ఆదిమ మానవుడు అంటే మానవుడు పుట్టిన నుంచి ఇప్పటి వరకు మనం చూస్తే కనుక ఒకానొక టైంలో ఒంటికి వస్త్రాలు, తినడానికి తిండి, ఒక జంతువులాగా ఉండి ఈరోజు ఈ అధునాతన ప్రపంచంకి ఇక్కడికి వచ్చామంటే దానికి కారణం ఈ సైన్సే. ఒకానొక టైంలో మనిషి యొక్క జీవన ప్రమాణం 35 ఏళ్ళు 36 ఏళ్ళు ఉంది. ఈరోజు సగటు మనిషి జీవన ప్రమాణం అంటే వాళ్ళు జీవించే కాలం 75 నుంచి 80, కొన్ని దేశాల్లో 90, కొన్ని దేశాలు జపాన్ లాంటి దేశాల్లో 100 సంవత్సరాలు ఉంది. అంటే దానికి కారణం కూడా శాస్త్ర సాంకేతిక పురోగతిలో మనం తీసుకువచ్చిన సమూలమైన మార్పులని చెప్పక తప్పదు. మరి ఇందులో భాగంగా ఈ సాంకేతికతో వచ్చే లాభాలతో పాటు కొన్ని అనర్థాలను కూడా మనము తీసుకుంటూ వస్తున్నాం. అది నేడు మన కళ్ళకు కట్టినట్టు అనుభవిస్తున్నాం. అందులో భాగంగా థీమ్స్ సబ్ థీమ్స్ మీకు ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్టిక్ అనే భూతం ఒక 20 ఏళ్ళ కిందట ఇంత తీవ్రంగా లేదు. ఈ ఫ్లెక్సీ అనే జాడ్యం ఒక 10 ఏళ్ళ కిందట ఇంత తీవ్రంగా లేదు. అట్లాగే ఈ క్యాన్సర్ అనే జాడ్యం ఒక 20 ఏళ్ళ కిందట ఇంత తీవ్రంగా లేదు. సో అందుకనే ఇప్పుడు సస్టైనబుల్ డెవలప్మెంట్, అభివృద్ధి చెందు కానీ అది సస్టైనబుల్గా ఉండాలి
అంటే ప్రకృతికి విపత్తు లేకోకుండా, భవిష్యత్తుకు విపత్తు లేకోకుండా డెవలప్మెంట్ అనేది ఉండాలి అనే సూత్రాన్ని మరి మనం అందరం పాటించాలి. మనిషి తన చెట్టున నిల్చున్న కొమ్మని తనే నరుక్కున్నట్టు తయారయ్యి మొత్తాన్ని మన భూమిని మనమే కాల్చుకునే పరిస్థితి తీసుకురాకూడదనే ఉద్దేశంతో ఈరోజు ఈ సబ్ థీమ్స్ కూడా మీకు పెట్టడం జరిగింది. ఒకసారి ఆ సబ్ థీమ్స్ చూస్తే మీకు అవగాహన అవుతుంది. అండ్ చిన్నప్పటి నుంచి విద్యార్థులుగా నేను కూడా చాలా సైన్స్ ఫేర్లు వెళ్ళినప్పుడు ఎక్కువగా గమనించే విషయాలు ఏంటంటే లోకల్ ప్రాబ్లమ్స్కి లోకల్ సొల్యూషన్స్, దట్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్. ఎక్కడైనా స్థానిక సమస్యలకి స్థానిక పరిష్కారాలు, పొల్యూషన్ లేకుండా పర్యావరణానికి హాని కలగకుండా ఏ విధంగా మనం చేయగలం అనేది మెయిన్ ఉద్దేశంగా మనకు ఉండాలి. సో మరి వాస్తవానికి ఈ మీటింగ్స్ ఎక్కువ కంటే నా ఉద్దేశం ఏంటంటే అట్లాగా పిల్లల్ని మీరు ప్రదర్శించే ఈ ప్రదర్శనలన్నింటినీ కూడా అక్కడ పెట్టి రూమ్స్లో పెట్టి ఎక్కువ మంది పిల్లల్స్ కనుక చూపించగలిగితే 100 సార్లు చదివితే ఎంతో, ఒకసారి మనం చూసి ఆ కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటే అంతలా మన మైండ్లో ఉండిపోతుంది, గుర్తుండిపోతుంది. సో మీరు ప్రదర్శించే ప్రదర్శన అన్నీ కూడా సైన్స్లో ఏదో ఒక సిద్ధాంత ప్రాతిపదికన ఉన్నటువంటి అంశాలే, అది చెప్పక తప్పదు మనం. సో ఇందులో రకరకాల సబ్ థీమ్స్ ఇచ్చారు. సో అట్లాగే నాలెడ్జ్ షేరింగ్ బిట్వీన్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్. ఏదో టీచర్ అనేవాళ్ళు ఒక 30-35 ఏళ్ళు 40 ఏళ్ళు సర్వీస్లో అదే లెసను, అదే పాఠం, అదే స్కూలు, అదే ఇది కాకుండా షుడ్ లెర్న్ ఫ్రమ్ ఈచ్ అదర్, స్టూడెంట్స్ ఆల్సో షుడ్ లెర్న్ ఫ్రమ్ ఈచ్ అదర్ అనేది ఈ వైజ్ఞానిక వేదికలు, ఈ సైన్స్ ఫెయిర్స్ అనేవి ఒక ఆలయాలుగా నిలుస్తాయి. సో ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవాలి మనం. నిన్ననే కలెక్టర్ కాన్ఫరెన్స్ అయింది మా అందరికీ. సో అక్కడ కొంతమంది కలెక్టర్లు కొన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ చేశారు. అది సీఎం గారు మిగతా వాళ్ళకి చూపిస్తూ ఇక్కడ కూడా మీరు అలవాటు చేయండి, ఇక్కడ కూడా అడాప్ట్ చేయండి ఇవి ఈ బెస్ట్ ప్రాక్టీసెస్ అన్నారు. అట్లాగే మీ స్కూల్లో ఒక మంచి విషయాలు ఉండొచ్చు, అది మిగతా స్కూల్కి కూడా అడాప్ట్ చేయొచ్చు. సో ఒకరి నుంచి ఒకరు మనం నేర్చుకోవాలి. వీ షుడ్ లెర్న్ ఫ్రమ్ ఈచ్ అదర్, వీ షుడ్ డెవలప్ ఆల్ టుగెదర్. సో మనం ఒక్కరు ఏది సాధించినా అందరూ సమిష్టిగా నిలబడి సమిష్టిగా కృషి చేస్తేనే ఆ సాధన అనేది ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈ వయసులో ఉన్నటువంటి పిల్లలు ఈ సైంటిఫిక్ టెంపర్ డెవలప్ చేయడానికి అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అనేవి కూడా కేంద్ర ప్రభుత్వం వారు మంజూరు చేయబడడం జరిగింది. మన జిల్లాలో కూడా ఉన్నాయి. ఇట్లాంటి ప్రదర్శనలు ఏదో జిల్లా ఒకసారి, సంవత్సరానికి ఒకసారి అని కాకుండా మనము ఆ స్కూల్ స్థాయిలో ఒక నెలకు ఒకసారో లేకపోతే 3 నెలలకు ఒకసారో సాయంకాలం పూట ఒక 2-3 గంటలు మనము చేసుకోగలిగితే, పెట్టుకోగలిగితే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. పిల్లలకి వినూత్నమైన ఆలోచనలు వస్తాయి. పిల్లలు అడిగే క్వశ్చన్లకి మన దగ్గర సమాధానం లేదు. నేను టీచర్గా ఉండేటప్పుడు ఒక అబ్బాయి అడిగాడు నాకు, ఏమి సార్ మరి భూమి చుట్టూ తిరుగుతుందని చెప్తున్నారు కదా, స్పీడ్గా తిరుగుతుందని చెప్తున్నారు కదా, మరి మనం ఎందుకు పడిపోవట్లేదు అని ఒక క్వశ్చన్ అడిగాడు. రెండో క్వశ్చన్, భూమి గుండ్రంగా ఉందని చెప్తున్నారు కదా, మరి నాకు బల్లపరుపుగా కనిపిస్తుంది, ఫ్లాట్గా కనిపిస్తుంది, నాకేం అర్థం కావట్లేదు, ఇది ఎట్లా సార్ అని అడిగారు. సో అట్లాంటి వాటికి ఒక సైన్స్ టీచర్గా మనము వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. అట్లాంటి అర్థం కాని భావాలకి, అర్థం కాని కాన్సెప్ట్కి ఇవి వేదికలుగా నిలవాలి. ఇది స్పీచ్లకే పరిమితం కాకుండా ఆ డిమాన్స్ట్రేషన్కి ఎక్కువ పరిమితం అవ్వాలి. ఇదేదో ఒక్కరోజు కార్యక్రమం కాకుండా అట్లీస్ట్ ఒక 3-4 రోజుల కార్యక్రమం అయ్యి మిగతా పిల్లలందరూ కూడా వచ్చి ఇక్కడ విజిట్ చేసి, టీచర్స్ కూడా విజిట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే నేను ఇలా పాస్ట్ అంటే ఇప్పుడు నా ఇది వేరు, అంటే నా ఉద్యోగ బాధ్యతలు వేరు కాబట్టి ఈ ఎడ్యుకేషన్లో పెద్దగా ఇది లేదు. నా పాస్ట్ టెన్యూర్లో 2 సంవత్సరాల టెన్యూర్లో 3 రోజులు సైన్స్ ఫెయిరు, మ్యాథ్స్ ఫెయిరు, ఇంగ్లీష్ ఫెయిరు, లాంగ్వేజ్ ఫెయిరు, స్పోర్ట్స్, గేమ్స్ యాజ్ వెల్ యాజ్ మిగతా ఇవి కూడా పెట్టడం జరిగింది. అఫ్కోర్స్ మీకు ఇచ్చిన దీంట్లో రూల్స్ దీంట్లో వేరే విధంగా ఉన్నాయి, దానికోసం మీరు పెట్టుకున్నారు. నా రిక్వెస్ట్ ఏంటంటే ఇవి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు ఏదైతే స్కూల్ స్థాయిలో పెట్టారో, మండల స్థాయిలో పెట్టారో అక్కడ కూడా వైడ్ పబ్లిసిటీ ఇచ్చి ఎక్కువ మంది పిల్లలు పార్టిసిపేట్ చేసేటట్టు ఉంటే ఇది పిల్లలందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుందనేది నా
పర్సనల్ అబ్జర్వేషన్ అండ్ రిక్వెస్ట్. సో ఇది మరి జరగాలి. అట్లాగే టీచర్లు కూడా చాలామంది బ్రహ్మాండమైన టీచర్లు ఉన్నారు. నాకు ఎలక్షన్ టీంలో కనిపించే వాళ్ళు మళ్ళీ ఇక్కడ కనిపిస్తున్నారు. సో చాలా చాలా చక్కగా ఏ పని అప్పచెప్పినా సరే మన ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఉంటే ఇంకా మిగతా దీంట్లో డిపార్ట్మెంట్లో అటు ఇటు కొంచెం ఉంటుందేమో, కానీ ఇది చెయ్యాలి నువ్వు అంటే తూచా తప్పకుండా శ్రద్ధగా చాలా దీనిగా తీసుకొని మన సహోదరులందరూ చేస్తారు. అది నాకు ఇంతకుముందు ఎక్స్పీరియన్స్. ఇంకొకసారి చాలాసార్లు మీరు అందరూ ప్రూవ్ చేశారు. సో అలాంటి బెస్ట్ టీచర్సు, బెస్ట్ కమిటెడ్ ఉపాధ్యాయ బృందము, కమిటెడ్ ఆఫీసర్సు మన జిల్లా ఉన్నారు. మన జిల్లా అదృష్టం. ఎంతో ఉత్సాహంగా ఉత్సుకతతో విద్యార్థులందరూ ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, ఆల్ ద స్టూడెంట్స్ అండ్ టీచర్స్ ఫర్ గెటింగ్ గుడ్ కాంపిటీషన్ అండ్ గెటింగ్ ప్రైజ్, ఫస్ట్ సెకండ్ ప్రైజ్. అండ్ నా ఉద్దేశం ఏంటంటే ప్రైజ్ అనేది, విన్నింగ్ అనేది ముఖ్యం కాదు, మనం పార్టిసిపేట్ చేసామా లేదనేది ఇంపార్టెంట్. కాబట్టి ఆ స్పోర్టివ్ స్పిరిట్తో మిగతా వాళ్ళందరూ కూడా విద్యార్థులందరూ టీచర్స్ అందరూ ఇచ్చేస్తారని. సో మన జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి, అలాగే సదర్న్ ఇండియా స్థాయి, అట్లాగే నేషనల్ స్థాయికి కూడా మన జిల్లా ప్రదర్శనలు వెళ్ళాలని, తప్పకుండా వెళ్తాయని నేను ఆశాభావంతో వ్యక్తం చేస్తూ మరోసారి మీ అందరికీ ఆల్ ద బెస్ట్, పిల్లలందరికీ, నా చిన్నారులందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ ఒక మంచి వ్యక్తిగా ఉండాలని, మిగతావన్నీ వదిలేస్తే ముందు మనము పౌరులము, ఒక మంచి పౌరుడిగా సమాజంలో ఒక మంచి వ్యక్తిగా మీరందరూ ఉండాలని, ఆ రకమైన నైతిక విద్య కూడా మీ అందరికీ టీచర్స్ బోధిస్తున్నారని భావిస్తూ ఈరోజు ఇంత గొప్పటి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నేను పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా ఈ ప్రాంగణాన్ని ఇచ్చిన మా ప్రిన్సిపల్ మేడం గారు, సాయిబాబా ప్రిన్సిపల్ మేడం గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇక్కడితో నేను ముగిస్తున్నాను. జై హింద్. జూమ్ చేసుకో. వైట్ వాటర్ని ఎక్కువగా వేట్ చేస్తూ ఉంటాను. కొంచెం ముందు వెరీ గుడ్. ఏ దేశం పేరు చెప్తారా? కెమెరా పైకి పెట్టండి. ఏ స్కూలు? వెరీ గుడ్. మేడం ఓకే. కలిపి ఒక దాంట్లో ఎక్సర్సైజ్ అన్ని కలిపి వాడి మొత్తం కలిపి ఎంత ఎక్స్టెంట్ ఇదేంటిది? పడుతున్నాయి పాపం. ఇది చేపలు ఎక్కడ పెంచుతాం? టన్ను అది కోళ్ళు అది కూడా పెట్టుకోవచ్చు కదా. పర్వాలేదు, చేసుకుంటా. వెరీ గుడ్. How much extent required? Human extent required? One acre is enough. What is the ఏ స్కూల్ అన్న? ఓ వెరీ గుడ్. దీని నుంచి వచ్చారు. మీకు పర్లేదు భోజనం అని చిన్న చెప్తాను. లేదు ఓకే 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 అర్థం ఉందని చెప్తే ఆగే అక్కడ
ఫస్ట్ మీరు తీసుకోవాలి, తర్వాత మాట్లాడాలి. కాదు లేదు లేదు పల్లెవాడు బయట నుంచి ఉంటే అందరికి వచ్చింది. నేను బల్ల ఉందనుకొని ఆగాను. ఇదేంటమ్మా? సార్ కొంచెం దగ్గరికి ఉండండి సార్, కొంచెం దగ్గర. Namaste madam. My name is Mala Priyanka. I am studying 9th class. My project title is multitasking mission. వరి పంటలో 7 రకాల పనులు చేస్తుంది మేడం. వరి పొలం దున్నడం, నీళ్లు పట్టడం, కప్పు తొక్కడం, విత్తనాలు ఎదపెట్టడం, కోత కోయడం, దుర్బాలు పట్టడం, ధాన్యాన్ని బియ్యంగా కూడా కన్వర్ట్ చేస్తుంది మేడం. ఇది 500 కూడా సింపుల్గా అయిపోతుంది సార్. 2 lakhs. సార్ దానిలో మనం కన్వర్ట్ చేసుకున్న కొబ్బరి మోడల్ సంబంధించిన దాన్ని బట్టి మనం పొలాన్ని బట్టి మోడల్ మనం అరేంజ్ చేసుకున్న దాన్ని బట్టి 1 or 2 ఉంటుంది సార్. ఆల్రెడీ కేరళ వాళ్ళు ఇంజనీరింగ్ మోడల్ కోసం అక్కడ ఒక 2 years ట్యాక్ చేసి కటింగ్ వస్తున్నాయి కదా, అది 25 lakhs అంటున్నారు. అంటే దేని దానికి ఉంటుంది సార్. కానీ ఇదేంటంటే మోడల్ కొరకు మనం ఏంటంటే మామూలుగా అయితే మనం రైస్ మిల్ మోడల్ బట్టి కాస్ట్ ఉంటుంది సార్. మోడల్ బట్టి రైస్ మిల్ ఇచ్చిన 5 కెపాసిటీ బట్టి కాస్ట్ ఉంటుందంట. వెరీ గుడ్ ఐడియా. సార్ రైస్ మామూలుగా అయితే రైతులకి కూలి వాళ్ళు దొరకరు సార్. కోత కోసం అప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది సార్. అందుకని చాలా ఉపయోగపడుతుంది సార్. వాళ్ళు బ్యాక్ పెన్ అలా ఉంటారు. ఈ ట్రాక్టర్ కొనాలంటే ఇవి చెక్ చేసి పాపా అవసరం కదా. ఏం సార్ అసలు మళ్ళీ ఇటు జరిపావు? వాళ్ళ అబ్బాయి సారా ఓకే దెన్ బాయ్. కింద ఎగ్జిబిషన్ అవుతుంది, అందరూ చూడండి. థ్యాంక్స్. ఓకే. బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే కృష్ణుడు వచ్చాడే, యమునా తీరాన ఉన్న రాధను చూశాడే రాధను చూశాడే, సుటులని గోపాలుడే సుటు వేసే భూపాలుడే, వీసం వచ్చిన పాలుడే మాట వెంట పడిపోవుడే, కటిక చీకటిన కంట పడతాడే, వెన్న ముద్దలని వెంట పడతాడే, కోల చేతడే కాలం వేస్తాడే, మాయలవడు వీడే. హై బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే కృష్ణుడు వచ్చాడే, అలరల యమునా తీరాన ఉన్న రాధను చూశాడే రాధను చూశాడే. గోవిందుడి కోక చుట్టి గోపిన్న వేషం కట్టి ముంగోల చేత బట్టి వచ్చెనమ్మా, గోవిందుడి కోక చుట్టి గోపిన్న వేషం కట్టి ముంగోల చేత బట్టి వచ్చెనమ్మా, నవమా